ఆత్మకూరు మున్సిపల్ ఆఫీసులో సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్ కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీనంటూ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మేనేజర్ మోహన్ నాయక్కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. మీపై అవినీతి ఆరోపణలున్నాయంటూ కేటుగాడు భయాందోళనకు గురి చేశాడు. కేసు బయటకు రాకుండా ఉండాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారి అని నమ్మి కేటుగాడి నంబర్కు ఫోన్పే ద్వారా 95,000 రూపాయలను మేనేజర్ మోహన్ నాయక్ పంపించాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆత్మకూరు పిఎస్లో ఫిర్యాదు చేశాడు. అయితే మున్సిపల్ ఆఫీసులోని మరికొందరు సిబ్బందికి కూడా ఇదే తరహాలో బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక మేనేజర్ వ్యక్తికి ఒక సైబర్ కాల్ రావడము, ఆ సైబర్ కాల్ ద్వారా మేము పలానాలో ఏసీబీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము అది ఇది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎటువంటి ఫోన్ కాల్స్ అయినా అటువంటి వాటితో ఫేక్ కాల్స్ వస్తే ఎవరు కూడా రెస్పాండ్ ఈ ఫోన్ కాల్స్కి ఎప్పుడైతే రెస్పాండ్ అవుతారో రెస్పాండ్ అయినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క దాంట్లోకి స్వాధీనం అయిపోతున్నారు అనమాట. వాళ్ళు చెప్పే మాటలకు, ఆ తీయని మాటలకు వీళ్ళు ఐస్ అయిపోయి వాళ్ళు చెప్పే మాటలు నమ్మి వీళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఎవరు వాటిని బారిన పడకూడదు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నాం. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీదుగా మేము ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము, కంప్లైంట్ కూడా రమ్మని చెప్పినాము. వచ్చి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా మేము చేస్తున్నాము. ఆ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని ఎవరో కూడా ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం.